రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, వాటిలో ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమం కోసం సీసీఆర్సీ చట్టాన్ని రద్దు చేసి ఎల్ఏసీ చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబులు తెలిపారు. కౌలు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టర్ ఆఫీసు వద్ద దీక్ష జరిగింది. దీక్ష శిబిరానికి సీనియర్ ఉద్యమ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు అందరికీ పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, వాటిలో ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమం కోసం సీసీఆర్సీ చట్టాన్ని రద్దు చేసి ఎల్ఏసీ చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, ధాన్యం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, వీటి కోసం అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ ఇచ్చినప్పటికీ పరిష్కారం కానందువలన ఈ దీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. దీక్ష కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కేవలం 6,000 రూపాయలు మాత్రం రైతు ఖాతాలో వేస్తోందని, పంట పెట్టుబడి ధరలు పెరగడం ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐత్వార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి, పెన్షనర్ సంఘం జిల్లా నాయకులు యు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు సంజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడు ఈశ్వరరావు మద్దతు పలికి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చంద్రరావు, కురుపూడి భూచక్రం, దడాల వెంకటేశ్వరరావు, చల్లా సంతోష్ కుమార్, పిల్లి నాని, ఎడ్ల కృష్ణ, వళ్ళు నాగభూషణం, కాశీ విశ్వేశ్వరరావు, అదృష్ట దీపుడు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు అమలు జరుపుమని అడుగుతున్నాం. మేము కొండమ్మ కోరికలు ఏం కోరట్లేదు. అంతేకాదు ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 115 మంది ఎమ్మెల్యేలకి అర్జీలు ఇచ్చాం. ఈ కౌలు రైతు చట్టం మార్చండి, ఇది నష్టదాయకంగా ఉంది, కొత్త చట్టం తీసుకురమ్మని చెప్పి 115 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి అందరికి ఇచ్చాం. అంతేకాకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ, వాళ్ళందరికీ కూడా ఈ చట్టాన్ని మార్చండి, కౌలు రైతులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాన్ని తీసుకురామని చెప్పి కోరాము. కానీ మేము వచ్చిన నెల రోజుల్లోనే ఈ చట్టం తీసుకొస్తామని చెప్పి ఈవేళ 20 నెలలు అయినా కానీ ఆ చట్టం తీసుకురాలేదు. అంతేకాదు ఈవేళ రైతులు అందరూ కూడా వలసలు పోతూ ఉన్నారు. ఇక్కడ వ్యవసాయ రంగం కుదేలైపోతూ ఉన్నది. మొత్తం ఏదైతే పంట రుణం కానీ, పంట నష్టం కానీ, పంటల బీమా కానీ కౌలు రైతులకు ఏ రకమైనటువంటి ఉపయోగం జరగట్లేదు. అందుచేత రైతులు నష్టాలు వచ్చి ఉరి అన్నా లాక్కున్నారు, లేదంటే వలసలన్నా పోయి అక్కడ హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్రదేశాల్లో ఏదో జీవనాధారం గడుపుకున్నటువంటి పరిస్థితి. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు నిజంగా కౌలు వ్యవసాయ రంగాన్ని రక్షించాలనుకుంటే, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రక్షించాలనుకుంటే ఖచ్చితంగా మేము కోరినటువంటి ఈ డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయలేని పక్షంలో ఈ ప్రభుత్వానికి ఈ కౌలు రైతుల సెగ ఏదైతే ఉన్నదో మేము చూపిస్తామని చెప్పి